రెండవ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ప్రేమగల తండ్రి, వాక్యమైన దేవ, వాక్యము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మహిమాగత ప్రభావం మీకే నాయన. యేసునాథుని పేరిట ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మహాభక్తుడైనటువంటి పౌలు గారు తన యొక్క అత్యంత ప్రియ శిష్యుడైనటువంటి తిమోతి చేస్తున్న 2వ సంఘంలో రాసేది ఏమంటే, ప్రియులరా అంటున్నాడు, మంచి పోరాటం పోరాడాను. అవును ప్రియులరా, ఈ క్రైస్తవ్యం అంటేనే ఒక పోరాటాలమయం. క్రైస్తవ్యం అంటేనే పోరాటం. ఎవరితో పోరాడాలి? నీ శరీరంతో నువ్వు పోరాడాలి. మొట్టమొదటిగా నీ శరీరమే నీకు శత్రువు. ఒక రకంగా చెప్పాలంటే నీ శరీరమే నీకు శత్రువు. నీ శరీరమే అనుకోకుండా రకరకాలైనటువంటి రోతక్రియలు చేసి నీ పరువును పోగొట్టి నీ జీవితాన్ని పాడు చేసి నీకు కావలసిన రోగాలు తెచ్చిపెట్టేది నీ శరీరమే. ఒక రకంగా చెప్పాలంటే నీ శరీరమే ఒక రకంగా నీ శత్రువు. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ లోకంలో ఏమున్నాయి? మరి శరీరాశ చెప్పుకున్నాం, నేత్రాశ ఉంది. అది కావాలి ఇది కావాలనుకోవడం, ఎంతో గొప్పగా ఉండాలనుకోవడం. తర్వాత మరి ఈ నేత్రాశ అంటే ఈ కళ్ళు చూసినప్పుడు ఏదైతే చూసామో అవి నేను పొందుకొని మంచిగా ఉండాలనుకోవడం, ఇవన్నీ కూడా. కాబట్టి ఒక్కొక్కసారి నీ కన్నే నీ శత్రువు. కన్ను చూసిన దాన్ని శరీరం కోరుకుంటుంది కనుక నీ కన్ను కూడా నీ శత్రువే. ఓ రకంగా చెప్పాలి అంటే జీవపు డంబం. ఈ లోకంలో ఎన్నో ఆశలు అనగా మితిమీరిన ఆశలు. ఇంకొకటి సాలు అనుకునేటువంటి విధానం లేనటువంటి పరిస్థితి. అదే రీతిగా మనం చెప్పాలి అంటే ఎన్ని ఉన్నా తృప్తి లేనటువంటి జీవితం. ఈ దినాలలో మానవులు తృప్తి లేకుండానే బ్రతుకుతున్నారు. ఎన్నున్నా సాల్టలేదు ప్రియులరా. కాబట్టి నాకు ఒక మేడ ఇచ్చావు చాలు ప్రభు అనుకునేవారు తక్కువ. 4 మేడలు కావాలనుకునేవారు ఉంటున్నారు. ప్రియులారు, ఇంత డబ్బులు ఇచ్చావు ప్రభు చాలు అయ్యా, దీన్ని బట్టి తృప్తి నొందట్లేదు, ఇంకా ఎంతో డబ్బులు కావాలి ప్రభు అని అనుకుంటున్నారు. ప్రియులారా, అదే కాదు, ఏ విషయంలోనైనా సరే అనగా అది కాదు ఇది కాదు, అది ఎక్కువ కావాలి, అంత కావాలి అని ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఈ రీతిగా చాలా వరకు అనగా ఈ ఆశిస్తున్నటువంటి కారణం. కానీ పౌలు గారి జీవితంలో ఇతడు చాలా సౌలుగా ఉన్నాడు. సౌలు అంటే రాకుమారుడు అని అర్థం, రాజకుమారుడు. ప్రియులరా, ఇక్కడ మంచి పోరాటం పోరాడని అంటున్నాడు. అవును, మనం మంచి పోరాటం పోరాడాలి. చాలామందికి మంచి పోరాటం రాదు. సుంకరి పరిచయుడు ఇద్దరు కూడా దేవాలయానికి వెళ్ళారు. పరిచయుడు తనకు దేవాలయం దానికి అంతమే బాగా తెలుసు. పరిచయుడు అనేక సార్లు వెళ్ళాడు. అయితే పరిచయుడు అనుకుంటున్నాడు, నేను మంచి పోరాడాను అనుకుంటున్నాడు. ఎందుకనంటే వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, 10వ భాగం దేవుడికి ఇస్తున్నాను, అలాగే క్రమం తప్పకుండా ప్రార్థనకు వస్తున్నాను, ఉపవాస దినాన్ని పాటిస్తున్నాను, మరి ఎంతో గొప్పగా నా జీవితాన్ని మరి దేవుని సన్నిధిలో గడుపుతున్నాను అని అనుకుని మళ్ళీ అంటున్నాడు, ఇదిగో నా వెనుకున్నటువంటి సుంకర్ లాంటి వారిని కానందుకు నీకు వందనాలు ప్రభు అంటున్నాడు. తన గురించి తను చెప్పుకున్నాడు, పర్వాలేదు. తన గురించి డాంబికంగా చెప్పుకున్నాడు, పర్వాలేదు. కానీ వెనక మనిషిని నిందించేటప్పటికి దేవుడు కోపం వచ్చింది.
ఆయన అయితే అనుకున్నవాడు ఏం చేస్తున్నాడు? అప్పుడే వచ్చినా తనకు పెద్దగా తెలియకపోయినా, దేవుని మందిరం తెలియకపోయినా, అనగా దేవుడు అంటే ఏంటో తెలియకపోయినా తనకు తెలిసింది ఒక్కటే, నేను పాపిని కాబట్టి మరి మందిరానికి వెళ్ళాలి, పాపిని కాబట్టి దేవుని స్తుతించాలి, పాపిని కాబట్టి నా పాపం ఒప్పుకోవాలి, నన్ను నేను కడుక్కోవాలి. తీరా ఇక్కడికి వచ్చాను కానీ మరి నా పాపం నేను కడుక్కోకపోతే, నన్ను నేను శుద్ధి చేసుకోకపోతే దేవుని మందిరానికి వచ్చిన ప్రయోజనం ఏంటని ఆయన రొమ్ము కొట్టుకుంటూ ప్రభువా నేను పాపిని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరిలో ఎవరు మంచి పోరాటం పోరాడారని దేవుడు పరిశీలించి చూసినప్పుడు అతనికి అనగా సుంకరి ప్రార్థనే దేవునికి ఇష్టమైంది. సుంకరి అందరి చేత మంచివాడు కాదనిపించుకునేటువంటి ఉద్యోగం ఆ దినాల్లో అది. అయితే సుంకరి ప్రార్థనే దేవునికి ఇష్టమైంది. సుంకరి ప్రార్థన విన్నా దేవా, సుంకరి ప్రార్థన విన్నా దేవా, నా ప్రార్థనను వినుమో ప్రభువా, నా ప్రార్థనను వినుమో ప్రభువా, నేర్పుము ఆ ప్రార్థన మాకు, నేర్పుము నీ ప్రార్థన నా ప్రభువా, నేర్పుము ఆ ప్రార్థన నేర్పుమయ్యా.